2-3 రోజులకెళ్ళి మంచిగా వానలు పడుతున్నాయి. ఇవే వానలు నెల రోజుల కిందట పడితే ఏదైనా మంచి ఫాయిదుండు. అయినా నెల తర్వాత పడుతున్నాయి, ఇప్పటికన్నా సంతోషమే గాని. మరి రైతులు కూడా సంతోషంగా ఉన్నారా? వాళ్ళు విత్తనాలు జల్లుకున్నారా? పొలం పనులకు పోతున్నారా? అసలు వాళ్ళు ఏమనుకుంటుర్రు? అరుచుకుందాం పరోసారి. అమ్మయ్య, మొత్తానికి ఇన్ని దినాలకు వానదేవునికి దయ కలిగింది పో. 2-3 దినాల సంది భూమిని నడుపుతున్నాడు. ఈడ ఆడ అని లేకుండా అంతటా మంచిగానే పడుతున్నాయట ఈ వానలు. కానీ ఆనదేవుని ముచ్చట్నైతే గమ్మతే అనిపిస్తున్నదిలా. ఓదికు వద్దురా భగవంతుడా, వరదలు వచ్చి కొట్టుకోబోతున్న మంచిగా కూడా ఈనకుంటా మీది బాజుకు మయ్య ఆనలు కురిపిస్తుండు. ఇక మనదికేమో పూజలు నోములు చేసినా గానీ సుక్క వాన కూడా జారిడిస్తలేడు. అరే ఎట్లుండే మొన్నటి దాకా కాలం అంతా పోతున్నా గానీ వానలు లెక్క రైతులు అల్లాడిపోయినరు అనుకోరాదు. విత్తనాలు వేసి కండ్లు వీక్క వంగ మొగుల మీదకి చూసుకుంటా పొద్దెలా తీసిండ్రు. ఇంకో దిక్కు భూమిలో వాచిన విత్తనాలన్నీ మొలికెత్తి ఎండిపోయి చాలా మంది రైతులకు నష్టం కలిగింది. ఇంకొందరు అయితే ఆశ దాలించుకోక ఎలా పడుతుందో రేపు పడుతుందో అని మొలకలు ఎండిపోయిన కొద్దికి అప్పులు చేసి 2-3 మాటల విత్తనాలు పెట్టిండ్రట. ఆఖరు కూరల పబ్లిక్ అంతా ఎన్నెల్లేని కొత్త పూజలన్నీ చేసిండ్రు. దయచూపు దేవుడా అని. పొలాలకు నీళ్ళ ముచ్చటేమో గాని ఇంకా 10 రోజులు వానాలు పడకపోతే పబ్లిక్ తాగేదందుకు కూడా నీళ్లు కరువైతుండే. కానీ అట్లా కానియలే. ఇన్ని దినాలు అయినాక ఆనదేవునికి జాలి కలిగి మొక్కలకు జీవగంజి లెక్క 2 సుక్కలు ఇడిచిండు. అయితే ఈ వానలు సీజన్లో పడేటి కాదు, తుఫాన్తో వస్తున్నాయని కొందరు అంటున్నారు. ఏదైతేంది, భూమి తల్లి తడిసి పంటలు పండితే చాలు. ఇట్లనే ఇంకో 4 దినాలు పడితే బాయిలు కుంటలు చెరువులు నిండుతాయి. పబ్లిక్ తక్లీఫ్ లేకుండా అవుతుంది.